అమ్మ భాషలోని మాధుర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు వారందరిపై ఉన్నదని పలువురు వక్తలు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి జడ్పీ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని వై రామలక్ష్మి అధ్యక్షతన గిడుగు వెంకటరామూర్తి జయంతి తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్తి బ్రహ్మరెడ్డి, ముదునూరి శివరామరాజులు మాట్లాడుతూ గ్రాంధికంగా ఉన్న తెలుగు భాషను వాడుక భాషలోకి తేవడానికి గిడుగు రామూర్తి చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. పరిపాలనా అధికారి ఆర్ నరసరాజు మాట్లాడుతూ భారతదేశంలో హిందీ, బెంగాలీ భాషల తర్వాత అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగేనని, ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ తెలుగు మాట్లాడేవారు ఎక్కువేనని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ఈలి సుదర్శన్, కురెళ్ల శ్రీనివాస్, ఆర్ సుజ్ఞాన కుమార్లను లయన్స్ క్లబ్ తరపున ఘనంగా సత్కరించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ ఏ అరుణకుమారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సభ్యులు పెన్మెత్స రంగప్రసాద్ రాజు, బీవీఆర్కే సుబ్బరాజు, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, నమల్వర్, మధుసూదన్ రావు, పద్మావతి తదితరులు మాట్లాడారు. లయన్స్ క్లబ్ ఉండి పాఠశాల తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. అలాగే మా తెలుగు ఉపాధ్యాయులందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. మరి హాకీ మంత్రికుడైనటువంటి జాన్ చంద్ గారి జన్మదినము. ఈ సందర్భంగా మరి వచ్చినటువంటి జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయడానికి వచ్చినటువంటి వారందరికీ మరొకసారి నా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గిడుగు రామూర్తి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన లయన్స్ క్లబ్ వారికి, అలాగే తెలుగు టీచర్స్కి, అలాగే స్కూల్ విద్యార్థులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలుగు భాషా దినోత్సవాన్ని గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి రోజునే మనం ఎందుకు చేసుకోవాలి అని అందరికీ రావచ్చు. మహనీయుడు, మన తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి గారు. మనం ఈ రోజందరం కూడా మన పాఠ్యాంశాల్లో కానీ, మనం మాట్లాడుకునే భాషలో కానీ చక్కని వాడుక భాష, మన పుస్తకాలు తెరిస్తే మనకి పాఠ్యాంశాలన్నీ చక్కగా అర్థమవుతున్నాయి. అంటే ఇంతవరకు అర్థం అయ్యేవి కాదా అంటే అయ్యేవి కాదు. 1908 ముందు అంత గ్రాంధికంలోనే ఉండేది, ఏమి అర్థమయ్యేవి కాదు. 1909 నుంచి గిడుగు వెంకట రామమూర్తి గారు దీని మీద ఉద్యమం చేపట్టారు. అప్పుడు గురజాడ అప్పారావు గారు, మిగతా పెద్దలందరూ కూడా. అందుకని ఈరోజు మనం ఆ జయంతి సందర్భంగా వారిని ఒక నిమిషం స్మరించుకుందాం. తెలుగు వీర లేవరా గతమెంతో ఘనకీర్తిరా అన్న వేములపల్లి వారి గీతాన్ని కానీ ఆలపించినప్పుడు రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా, సమాజం కూడా వారి పుట్టుకని తెలియజేసే సందర్భం వచ్చినప్పుడు సహజంగానే వారిలో ఆనందం ఉప్పొంగుతుంది. ఇంకా గుర్తించబడినటువంటి భారతీయ భాషల్లో 22 భాషల్లో తెలుగు కూడా ప్రధానమైన భాషగా గుర్తించబడింది.